పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అలాగే బాక్సుల్లో కూడా పెట్టచ్చు పిల్లలకి. మరి ఎంతో ఇష్టంగా ఉండే ఈ పెరుగు చారు, మజ్జిగ చారు, మజ్జిగ పుల్లగా అయినప్పుడు కూడా ఈరోజు మన వీడియోలో పెరుగు చారుని ఈజీగా 5 మినిట్స్లో తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. పెరుగు, 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, 2 రొబ్బల కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్స్, పెరుగు. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని వేసి వేపించుకోవాలి. మన ఇంట్లో ఏమైనా కర్రీస్, వెజిటేబుల్స్ లేనప్పుడు కర్రీ ఏమి చేయాలా అని ఆలోచించేటప్పుడు ఇలా పెరుగు ఉంటే చాలు, మనకి పెరుగు చారు రెడీ అయిపోతుంది. దీన్ని మజ్జిగ చారు అని కూడా పిలుస్తారు. పెరుగులో కాస్త వాటర్ వేసి కవ్వంతో గిలక్ కొట్టారనుకోండి మజ్జిగ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ చారు అనేది. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని వేసి వేపించుకోవాలి. అలాగే పోపు దినుసులకి ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. అలాగే మీకు ఇష్టమైతే మినపప్పును కూడా వేసుకోండి. మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మినపప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ ఇలాగా దూరగా వేపించుకోండి, మంటను మీడియంలో పెట్టి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేపించుకుందాము. దీంట్లోకి మనము ఉల్లిపాయలని ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొద్దిగా వేసుకోండి. లేదు ఉల్లిపాయ వేసుకోకపోయినా కూడా బాగుంటుంది, కానీ ఉల్లిపాయలు వేసుకుంటే కాస్త బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఈ ఉల్లిపాయలు అనేది దూరగా వేగిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేపించుకోవాలి. దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే మీకు ఈ పెరుగు చారు తెల్లగా కనిపించకూడదు అనుకుంటే కొద్దిగా కారం వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పసుపు వేసుకున్న తర్వాత మనము వేపించుకోవాలి. కాస్త కలుపుకుంటూ ఆనియన్స్ ముక్కల్ని దూరగా వేపించుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే మీరు కారం మాకు తెల్లగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే పచ్చిమిర్చినే కాస్త ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మొత్తం దూరగా ఆనియన్స్ని వేపించుకోండి. అలాగే మీరు ఉల్లిపాయ ముక్కల్ని కచ్చగా తింటాము అనుకుంటే కొద్దిగానే వేపించుకోవాలి. అలాగే అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగినా టేస్ట్ ఉంటుంది. అలాగే తక్కువ వేపుకున్నా కూడా మనకి ఈ మజ్జిగ చారులో 2 విధాలుగా కూడా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే కొంచెం మంది ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటారు కదా, అలాగన్నమాట. ఇప్పుడు కొద్దిగా వేసానన్న పేరుకి 1/2 స్పూన్ కారం వేసినాను. ఎందుకంటే నాకు తెల్లగా ఉండడం ఇష్టం ఉండదు కనుక. మజ్జిగ చారు తెల్లగా కనిపిస్తుంది పచ్చిమిర్చి ఒకటే వేస్తేని, అందుకని చెప్పి కొద్దిగా వేసానన్న పేరుకి 1/2 స్పూను కారం వేసాను. కారం వేయడం వల్ల కొంచెం కలర్ కనిపిస్తుంది మనకి మజ్జిగ చారు అనేది. ఇప్పుడు మనము పలసగా కలుపుకున్న పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ చిక్కగా కలుపుకున్నాను పెరుగు. ఇంకా మీకు పలసగా కావాలనుకోండి, దీంట్లో వాటర్ వేసుకుంటే పలసగా అవుతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారము మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. అంతేనండి. ఇంకా పెరుగును కానీ మజ్జిగను కానీ వేసిన వెంటనే మనం స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి. చాలా కమ్మగా ఉండే పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అలాగే బాక్సుల్లో కూడా పెట్టచ్చు పిల్లలకి. మరి ఎంతో ఇష్టంగా ఉండే ఈ పెరుగు చారు, మజ్జిగ చారు, మజ్జిగ పుల్లగా అయినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.